వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన మంత్రి బ్యారేజీ పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏతో పాటు మరికొన్ని ఇతర నిపుణుల సంస్థలతో ఎంక్వైరీ చేయించామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అఫ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రీ డిజైన్ పనులు కొనసాగుతున్నాయని 2027 వేసవికాలం పూర్తయ్యే నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు షిఫ్ట్ చేసి మన మేడిగడ్డ అని చెప్పి మరి మన ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుతూ పోయి మరి చివరిగా 1,00,000 కోట్లని, ఇప్పుడు 1,27,000 కోట్లని, ఇప్పుడు సిఎల్జి అంచనాల మేరకు 1,45,000 కోట్లు అవుతుంది ప్రాజెక్ట్. సరే, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఏమైనా ఉపయోగపడిందా అంటే 3 బ్యారేజెస్ కూడా డిసెంబర్ 7, 2023 మేము అధికారంలో వచ్చినాం. ఈ రోజు వరకు ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అక్టోబర్ 2023లో బ్యారేజీలు కూలినాయి. బ్యారేజీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళు ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. లోపభూయిష్టంగా డిజైన్ ఉంది, నిర్మాణం ఉందని వాళ్ళ హయాంలోనే మరి అందరూ ఒప్పుకోవడం జరిగింది.